హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి మాటలు ఏమిటో విందామా? ఉదయం నుంచి సాయంత్రం వరకు డబ్బు కోసం పోరాటం, రాత్రి కాగానే ఆలోచనలతో ఆరాటం. మనశ్శాంతి దొరికేది ఎప్పుడో, మంచి రోజులు వచ్చేది ఎప్పుడో. బుర్ర నిండా ఆలోచనలు, గుండె నిండా బాధలు, భుజాలపైన బాధ్యతలు, ఎటు చూసినా సమస్యలు. ఏం మాట్లాడినా సమస్యలు, ఏం చేద్దామన్నా అడ్డంకులు, ఏం చేయలేవంటూ హేళనలు. ఇంతేనేమో మా మధ్యతరగతి జీవితాలు. చదువు కోసం పరిగెడితే బాల్యాన్ని కోల్పోతావు, డబ్బు కోసం పరిగెడితే ఆరోగ్యాన్ని కోల్పోతావు, బంధాల కోసం పరిగెడితే విలువను కోల్పోతావు, జ్ఞాపకాలతో పరిగెడితే భవిష్యత్తుని కోల్పోతావు, ప్రేమ కోసం పరిగెడితే జీవితాన్నే కోల్పోతావు, కాలంతో పాటు పరిగెడితేనే విజేతగా నిలబడతావు. వెళ్ళిపోవాల్సిన సమయంలో వెళ్ళిపోకపోతే ఉన్నవారికి భారంగా మిగిలిపోతాం. అది మనసులో నుంచి అయినా జీవితంలో నుంచి అయినా. దగ్గరగా ఉంటూ సనుగుతూ గునుగుతూ కాలాన్ని వెళ్ళదీసే కంటే మనశ్శాంతిగా బ్రతకడం మేలు. ఉప్పుని కూరలో వేస్తే రుచి ఇస్తుంది కదా అని పాలలో వేస్తే పనికి రాకుండా చేస్తుంది. పదార్థాన్ని బట్టి అవసరము, పనిని బట్టి ప్రాముఖ్యత ఉంటాయి. కనుక నువ్వు ఎంత గొప్పవాడివైనా నీ అవసరం లేని దగ్గర మౌనంగా ఉన్నప్పుడే నీ విలువ పెరుగుతుంది. చీకట్లోనే నక్షత్రాల కాంతి కనిపించినట్లు కష్టాల్లో ఉన్నప్పుడే మనకు వాస్తవాలు కనిపిస్తాయి. నువ్వు ఏదైనా కొత్తగా మొదలు పెట్టినప్పుడు మొదట నిన్ను చూసి నవ్వుతారు, తర్వాత నిన్ను చూసి ఛాలెంజ్ చేస్తారు, ఆ తరువాత నిన్ను మెచ్చుకుంటారు. మన అజ్ఞానం గురించి తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. అడ్డంకులకు కృంగిపోయే వారికి ఎప్పుడూ అపజయమే వరిస్తుంది. విజయం లభించాలంటే వాటిని అనుభవాలుగా మార్చాలి. పిల్లలు అడిగినవన్నీ వారికి కొని ఇవ్వకపోతే వారు కాసేపు ఏడుస్తారు. కానీ వారికి చదువుతో పాటు సరైన సంస్కారాలు నేర్పకపోతే వారు జీవితాంతం ఏడుస్తారు. సమయం, ఆరోగ్యం, బంధం, వీటిపై ఏ ధర రాసి ఉండదు. అవి కోల్పోయినప్పుడే వాటి విలువ తెలిసేది. అందుకే సమయాన్ని వినియోగించుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, బంధాన్ని నిలబెట్టుకోవాలి. 100 సమస్యలు వేధిస్తున్నా గుండె ధైర్యం అనే ఒకే ఒక ఆయుధం అన్నిటికీ సమాధానం చెప్పగలదు. ప్రేమ లేని మనిషి ఉండడు, గాయం లేని గతం ఉండదు, ఇవి రెండూ లేని జీవితం ఉండదు. జీవితంలో కొన్ని జ్ఞాపకాలు మరచిపోతే కానీ బతకలేము, కొన్ని గాయాలను గుర్తించకుంటే గాని ఎదగలేము. అలలకు అలసట ఉండదు, ఇదే జీవిత పరమార్థం. నిన్ను పుట్టించిన ఆ భగవంతుడు నీకు మంచి జీవితాన్ని ఇవ్వలేదు, చెడ్డ జీవితాన్ని ఇవ్వలేదు. ఆయన ఇచ్చింది కేవలం జీవితం అంతే. దాన్ని ఎలా మార్చుకుంటావో నీ ఇష్టం. జీవితం కలలు కన్నంత ఈజీగా ఉండదు. ఏదో ఒక మలుపు జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఒక్క రోజులో ఏదీ రాదు, కానీ ఒకరోజు ఖచ్చితంగా వస్తుంది, క్రమంగా నువ్వు కష్టపడుతూ ఉంటే. అర్ధ జ్ఞానం అభిమన్యుడంతటి వీరుడినే అంతం చేసింది. ఏ విషయం గురించైనా పూర్తిగా తెలుసుకోకుండా అడుగులు ముందుకు వెయ్యకండి. పుస్తకంలోని చివరి పేజీకి తెలిసినన్ని నిజాలు మొదటి పేజీకి తెలియవు. కొన్ని కోల్పోయే వరకు లేదా అనుభవించే వరకు ఎంత చెప్పినా
అర్థం కావు. భూమి మీద కనిపించని దేవతకు ఎన్నో పేర్లు ఉన్నాయి, కానీ కనిపించే దేవతకు మాత్రం ఒకే ఒక పేరు ఉంది. ఆ పేరే అమ్మ. సమయం ఏ చోట ఆగదు, జరిగేది ఆగదు. విధి రాతని మార్చలేము. పరిస్థితులు ఎలా ఉన్నా నీతో చేసే పోరాటమే నీ జీవితం ఎలా ఉండాలో నిర్ణయించేది. మనసుకు నచ్చిన జ్ఞాపకం గుర్తొచ్చినప్పుడల్లా అనిపిస్తుంది, కాలం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతే ఎంత బాగుంటుందోనని. చీకటి గదిలో కూర్చొని దీపం గురించి ఆలోచిస్తే ఏం లాభం? లేచి దీపం వెలిగించుకోవాలి. అలాగే ఖాళీగా కూర్చొని భవిష్యత్తు గురించి ఆలోచిస్తే ఏం లాభం? లేచి కష్టపడి పనిచేయాలి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మనం ఇప్పుడు బాధపడుతూ ఉండొచ్చు, కానీ మనం బాధ పెట్టకపోయినా సరే మనల్ని బాధ పెట్టిన వారు బాధపడే ఒకరోజు ఖచ్చితంగా వస్తుంది. ఎదుటి వాళ్ళకి మన స్వభావం అర్థం కాకపోయినప్పుడు వాళ్ళు మన గురించి తప్పుగా అర్థం చేసుకున్నా మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎలా బ్రతకాలో తెలియక భయపడకు, ఎందుకంటే గూటి నుండి బయలుదేరిన పక్షికి తెలియదు గింజలు ఎక్కడ ఉన్నాయో అని. అయినా ఎగురుకుంటూ పోతున్నది కదా. మన జీవితం కూడా అంతే, ప్రయత్నమే జీవితం. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.